కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి 3 గంటల సమయంలో బైక్ ను ఢీకొని అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. ఈ దుర్ఘటనపై కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చాలా బాధాకరం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. తెల్లవారుజామున 3 గంటలకు కావేరీ బస్సు అగ్ని ప్రమాదానికి గురై దాదాపు 20 మంది చనిపోవడం, మిగిలిన వారికి గాయపడడం, ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి కూడా బాధితులైన వారికి హాస్పిటల్ చేర్పించడం కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేసి వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళని కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం తప్పకుండా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. చనిపోయిన వాళ్ళకి మృతులకందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ప్రమాద కారణాలను కూడా గుర్తించి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం నివారణ చర్యలు కూడా తీసుకునే దాంట్లో ఎటువంటి వెనుకాడబోదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఈరోజు దుబాయ్లో ఉన్నా కూడా మరి కార్యక్రమం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వాన్నంతా కూడా అక్కడ బస్సు ప్రమాదం ఘటనకు పంపించి మిగిలిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలా. చనిపోయిన కుటుంబాలకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.